రైట్ రైట్ పక్క పెట్టారు అనుకోరా. రైట్ శ్రీనివాస్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. దిలీప్ గారు ఇందాక రామూర్తి గారు మాట్లాడుతూ తోటి బీఆర్ఎస్ నాయకులు ఒకప్పుడు మీకు మాజీ, సో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తానా అంటే తందానా అని బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసిపోయి మా మీద కక్ష సాధింపు అనేటువంటి మాట అన్నారు ఆయన. సో దీన్ని ఎలా చూస్తున్నారు అసలు? ఇన్ఫ్యాక్ట్ ఒక్క మాట సార్, అంటే ఓపెన్గా నేను ముగ్గురు ప్యానలిస్టులు సీనియర్ నాయకులు అందరినీ కలిపి అడుగుతున్నాను. ఒక ఎంక్వైరీలో ఉన్నటువంటి వ్యక్తి తను ఎంక్వైరీ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ ఛాలెంజ్లు విసరం, అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు లేదా ప్రస్తుతానికి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి టైంలో ఓపెన్ ఛాలెంజ్లు, ఈ విధమైనటువంటి విధానం అసలు కరెక్ట్ అయినా? ముగ్గురిని అడుగుతా ఉన్నా, నార్మల్ కామన్ మ్యాన్ లాగా నాకు సమాధానం చెప్పండి. రైట్, ముందు దిలీప్ గారు మాటిందాం, దాని తర్వాత మిగిలిన ఇద్దరు అడుగుతాం. ఒకటండి సింపుల్ లాజిక్, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ జరిగినాయి అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే గవర్నర్ వాళ్ళు ఫైల్ పంపి ఈయనకు ప్రాసిక్యూషన్ పర్మిషన్ అడిగారు. ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చాడు. అందులో సబ్స్టెన్స్ లేకపోతే, ప్రైమా ఫేసి అఫెన్స్ లేకపోతే గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఆ పర్మిషన్ ఇవ్వడు. నెంబర్ 1. నెంబర్ 2, బిగినింగ్ లో కేటీఆర్ అన్నాడు, ఎస్ నేనే అధికారులకు చెప్పాను, పూర్తి బాధ్యత నాదే అన్నాడు. మెల్లమెల్ల మాట మార్చి నేను సందేహం పెట్టిన అధికారులు చూసుకోవాలి కదా అంటాడు. అట్లా ఉంటుంది సిస్టమ్ లో. ఒక శాఖకు అధిపతిగా ఎవరైతే ఉంటారో కింది వాడు ఒకడు నెగటివ్ రాస్తాడు, ఇంకోటి పాజిటివ్ రాస్తాడు, ఒకడు ఎస్ అంటాడు, ఒకటి అంటాడు. అల్టిమేట్ గా డెసిషన్ తీసుకునేటువంటి అధికారం మంత్రికే ఉంటుంది. మంత్రిదే పూర్తి బాధ్యత ఉంటుంది ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నాక. కింద ఏఎస్ ఆయన నో అనొచ్చు, ఎస్ అనొచ్చు, అది వేరే విషయం. బట్ అల్టిమేట్ గా డెసిషన్ తీసుకునేది జీవో ఎప్పుడు ఇష్యూ అయిందంటే ఈయన సంతకం పెట్టినాకనే అవుతుంది. అది అయిపోతే అల్టిమేట్ బాధ్యత ఇది. అక్కడ ఆర్బీఐ పర్మిషన్ లేదు, మనీ ఫారిన్ ఎక్స్చేంజ్ కింద కన్వర్ట్ అయింది. అదే ఆ కారణం చేతనే సుమోటిగా ఈడీ వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన కంప్లైంట్ కాదు, మనీ ల్యాండింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ కావడానికి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే చాలు. సో అది జరిగింది కాబట్టి ఈ రోజు ఈడీ ఎంటర్ అయింది. అది మనం ఇచ్చింది కాదు కంప్లైంట్. ఇదన్నీ పోను అక్కడ ఎవరైతే ఈ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారో ఆ ఎలక్ట్రల్ బాండ్స్ 41 కోట్లు ఈ కంపెనీ వాడు నీకు ఎందుకు ఇస్తాడు అసలు? అంటే దానికి సంబంధించి ఏదో ఒక లాభం వాడికి జరగకపోతే ఇవ్వడు కదా. చాలా మంది ఇవ్వచ్చు, మీరు 100 రూపాయలు మాకు ఇవ్వచ్చు, నేను 100 రూపాయలు కేసీఆర్కి ఇవ్వచ్చు, డొనేషన్ ఇవ్వచ్చు, అది వేరే విషయం. నీకు నాకు లాభం జరగకపోతే ఆ చందాన్ని ఎవడు కూడా, ఆ బాండ్ని ఎవడు క్వశ్చన్ చేయడు. కానీ ఏ కంపెనీ అయితే ఈ రోజు ఆ లాభం పొందిందో, కాంట్రాక్ట్ అవార్డ్ అయిందో, ఆ కంపెనీకి మీరు 41 కోట్లు ఇస్తారు. ఇక నాకేం సంబంధం లేదన్నా, లేదా నాకే సంబంధం ఉన్నా, యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ అండి. ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పుడు మనం అండి సిస్టమ్ పెట్టుకున్నాం. మన సిస్టమ్ లో లెజిస్లేచర్ ఉంది, ఓ ఎగ్జిక్యూటివ్ ఉంది, ఓ జ్యుడిషియరీ ఉంది. ఈ వ్యవస్థను సృష్టించిన మనమే ఒక లెజిస్లేటివ్, అంటే ఒక అసెంబ్లీలో నాయకుడిగా ఉన్న ఈయన దాని గౌరవం చెప్పితే ఇక సామాన్యుడు ఏం గౌరవిస్తున్నాడు? గౌరవం మనమే ఇచ్చుకోవాలి. దానికి వ్యవస్థ సృష్టించుకుని మనం ఛాలెంజ్ చేస్తా, లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా అని సీఎం ఆహ్వానిస్తే నాకు తెలియదు మరి లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎప్పుడన్నా ఫేస్ చేసాడో లేదో. కానీ లైట్ డిటెక్టర్ టెస్ట్ కేవలం నువ్వు చెప్పేది అబద్ధమో నిజమే చెప్తుంది తప్ప నువ్వు లంచం తీసుకున్నావు లేదో ఎంత తీసుకున్నావు చెప్పదు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నా. ఆ పాలిగ్రాఫ్ ఒకవేళ అబద్ధం చెప్తే అసలు పెద్ద గీతలకి ఇస్తుంది, నిజం చెప్తే చిన్న గీతలకి ఇస్తుంది తప్ప లైట్ డిటెక్టర్ చూస్తే బయటపడేది ఏం ఉండదు. నీకు విల్ పవర్ గట్టిగా ఉంటే నువ్వు అబద్ధం చెప్పినా కూడా అది నిజమనే చూపిస్తుంది. సో అది పెద్ద టెస్ట్ అని అనుకోను. అసలు నీకున్నటువంటి నిజాయితీ ఎట్లుండాలంటే నువ్వు ప్రజల ద్వారా ఎన్నుకోబడేటువంటి ఒక పవర్ఫుల్ నాయకుడివి. ఇంతకుముందు అల్లాపు శ్రీనివాస్ గారు మాట అన్నాడు, షాడో చీఫ్ మినిస్టర్, సూడో చీఫ్ మినిస్టర్ ఉంటుంది. అట్లాంటి వాడు కూడా రూల్స్ పాటించకుండా అవన్నీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ చేసి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఏ విధమైనటువంటి అప్రూవల్స్ లేకుండా నేను చూసుకుంటా తర్వాత వచ్చేది మనమే ఆయన అన్నాడు. ఆ మాట నెక్స్ట్ గవర్నమెంట్ లోకి మనమే వస్తున్నాం, ఏం కాదు ఇచ్చేయన్నట. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ అది, ఐఏఎస్ ఆఫీసర్. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనుకోవాలి మనం? దీన్ని ఫేస్ చేయాలి. ఫేస్ చేసి ఒకవేళ నువ్వు కనుక నిజంగా నేను నిర్దోషి అయితే రిలీజ్ అయిపోతావు. ఏముంది అక్కడ? ఎన్ని కేసులు మనం చూడలేదు, ఎన్ని నిజంగానే కక్షపూరితంగా మేము పెట్టామనుకోండి, న్యాయస్థానాల్లో అయితే మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా. లేకపోతే న్యాయస్థానాలు నేను నిర్దోషి తెలిసి వదిలిపెడితే మాకంటే మీకు మాత్రం నష్టం జరుగుతుంది, మీకేమో లాభం జరుగుతుంది పొలిటికల్ గా. కానివ్వండి, దానికి ఛాలెంజ్ ఎందుకు? పబ్లిక్ లో ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది, ఒక సేయింగ్ ఉంది, లెట్ అస్ నాట్ వాష్ అవర్ డర్టీ లైన్ అని ఇన్ పబ్లిక్ అని. అంటే మనకున్న మురికి బట్టలను ప్రజల ముందు పబ్లిక్ లో ఉతుక్కోవడం మంచిది కాదు. ఎందుకంటే నువ్వు ఉతికినా నేను ఉతికినా మురికి బయట పడుతుంది. అది కాకుండా నిజాయితీగా ఎస్ అంటే నువ్వు అన్నావు కదా, ఎస్ నాదే బాధ్యత. పోనీ యూ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, వై ఆల్ దీస్ ఛాలెంజెస్, రా ఇది చూద్దాం అది చూద్దాం అనేటువంటి ఎందుకు అని అనేది. దాంట్లో
ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ అనుకుందాం. నిజంగానే ఆ కంపెనీకి నీకే రూపాయి ఇవ్వలేదు, నువ్వు ఆ కంపెనీకి వెళ్ళలేదు అనుకుందాం. కానీ వాస్తవాలు ఏదో ప్రజలకు తెలియనియండి. అంత మాత్రం చేత ఇప్పుడు అల్జాపూర్ శ్రీనివాస్ గారు న్యాయం బయటికి రావాలా, నీదే బాట అనగానే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటే ఎట్లా? ఒక్కొక్క సంఘటనకు ఒక పార్టీకి సంబంధాలు ఉంటాయి మాకు. ఎట్లనండి? ఇష్యూ బేస్డ్ మాట్లాడతారు ఎవరైనా. వారు మాట్లాడినా, రామ్మూర్తి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా ఇష్యూ బేస్డ్ మాట్లాడడం తప్ప పార్టీలకు ఒక మాట ఇద్దరు కామన్ మాట ఒకరు మాట్లాడైనా మా ఇద్దరికి దోస్తానే ఉందంటే ఎట్లా? సో ఇది అన్నెసరిగా మన బట్టలు మనం మురికి బట్టలు పబ్లిక్ లో ఉతుక్కుంటామని అభిప్రాయం. రైట్ దిలీప్ గారు, రైట్ మనతో